మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కూలిపోవడంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ప్రమాదం భారత విమానయాన రంగంలోని ఒక భయంకరమైన వాస్తవాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. అదే టేబుల్ టాప్ రన్వేలు. సాధారణంగా విమానాశ్రయాలు విశాలమైన మైదానాల్లో ఉండడం మనం చూస్తుంటాం కదా. కానీ కొండ ప్రాంతాలను చదును చేసి లేదా లోయల మధ్య ఎత్తైన పీఠభూమిపై నిర్మించే రన్వేలను టేబుల్ టాప్ రన్వేలు అని పిలుస్తారు. చూడ్డానికి ఇవి ఇంటిపైన ఉండే టేబుల్ లాగా చుట్టూ లోతైన లోయలతో ఉంటాయి. బారామతి విమానాశ్రయం కూడా సరిగ్గా ఇలాంటిదే. సముద్ర మట్టానికి సుమారుగా 604 మీటర్ల ఎత్తులో ఉండే ఈ రన్వేపై ల్యాండింగ్ సమయంలో పైలట్ సరిగ్గా అంచనా వేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. అక్కడ అత్యాధునిక ల్యాండింగ్ పరికరాలు లేకపోవడం వల్ల పైలట్ మాన్యువల్ గా విమానాన్ని దించాల్సి వచ్చింది. ఆ సమయంలో లెక్క తప్పడంతో విమానం రన్వే అంచున ఢీకొట్టి పేలిపోయింది. ఈ ఘటన కేవలం ఒక ప్రమాదం మాత్రమే కాదు, మన దేశంలో ఉన్న ఇలాంటి రన్వేల భద్రతపై మరొకసారి నిలదీస్తున్న ప్రశ్న. మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ నిర్మాణాల వెనుక ఉన్న అసలు చిక్కుముడులేంటో అనేది లోతుగా పరిశీలించాల్సిన సమయం వచ్చేసింది. బారామతి ఎయిర్పోర్ట్ లో రన్వే పొడవు కూడా పరిమితంగా ఉండడం, దానికి తోడు వాతావరణం అనుకూలించకపోవడం వల్ల విమానం నియంత్రణ కోల్పోయింది. సాధారణ రన్వేల మీద అయితే విమానం కొంచెం ముందుకు వెళ్ళినా సురక్షితంగా ఆగిపోయే అవకాశం ఉంటుంది. కానీ టేబుల్ టాప్ రన్వేలపై ఆ వెసులుబాటు అస్సలు ఉండదు. రన్వే ముగియగానే లోతైన లోయ ఆహ్వానిస్తూ ఉంటుంది. గతంలో జరిగిన అనేక ప్రమాదాలను గుర్తు చేస్తూ ఈ బారామతి ఘటన భవిష్యత్తులో ప్రభుత్వాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి హెచ్చరిస్తోంది. టేబుల్ టాప్ రన్వేలపై విమానాన్ని దించడం అంటే పైలట్లకు అగ్ని పరీక్ష లాంటిది. దీనికి కారణం అక్కడ ఉండే భౌగోళిక పరిస్థితులు. ఈ రన్వేల చివరన లోతైన లోయలు ఉండడం వల్ల పైలట్లకు కంటికి రన్వే వాస్తవం కంటే దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. దీనిని సైన్స్ భాషలో ఆప్టికల్ ఇల్యూషన్ అని పిలుస్తూ ఉంటారు. అంటే మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. ల్యాండింగ్ సమయంలో విమానం రన్వే అంచు దాటి కొంచెం ముందుకు వెళ్ళినా వేగాన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉండదు. విమానం నేరుగా లోయలో పడి ముక్కలైపోతోంది. అంతేకాకుండా ఈ విమానాశ్రయాలు ఎత్తైన ప్రాంతాల్లో ఉండడం వల్ల గాలుల తీవ్రత అంచనా వేయడం చాలా కష్టం. హఠాత్తుగా వీచే గాలులు విమాన సమతుల్యతను దెబ్బతీస్తాయి. సాధారణ రన్వేల మీద విమానం కొంచెం ముందుకు దిగినా ఇబ్బంది ఉండదు, కానీ ఇక్కడ ఒక్క అడుగు తేడా వచ్చినా అది భారీ విషాదానికి దారితీస్తోంది. పైలట్లు పూర్తిగా తమ కళ్ళపై మాన్యువల్ కంట్రోల్ పైనే ఆధారపడి విమానాన్ని దింపాల్సి ఉంటుంది. వర్షం లేదా మంచు కురుస్తున్న సమయంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. రన్వే అంచు ఎక్కడ ఉందో తెలియక పైలట్లు ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. గతంలో జరిగిన చాలా ప్రమాదాల్లో పైలట్లు రన్వేను అంచనా వేయడంలో విఫలమవ్వడమే ప్రధాన కారణమని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. అందుకే ఈ టేబుల్ టాప్ రన్వేలను పైలట్ల పాలిట యమధర్మరాజులుగా పిలుస్తూ ఉంటారు. ఒక్క చిన్న అంచనా లోపం వల్ల వందలాది మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. విమానం నేరుగా లోయలోకి పడడం వల్ల మంటలు వేగంగా వ్యాపిస్తాయి. ఫలితంగా సహాయక చర్యలు కూడా కష్టతరం అవుతాయి. విమానం పేలిపోయే అవకాశం కూడా ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. అందుకే అనుభవజ్ఞులైన పైలట్లు మాత్రమే ఇలాంటి రన్వేలపై విమానాలను నడపగలరు. అయినప్పటికీ ప్రకృతి సృష్టించే ఆటంకాల ముందు మనిషి చేసే ప్రయత్నాలు కొన్నిసార్లు విఫలమవుతూ ఉంటాయి. భారతదేశంలో టేబుల్ టాప్ రన్వేల చరిత్రలో అనేక కన్నీటి గాథలున్నాయి. 2010 మే 22న కర్ణాటకలోని మంగళూరు ఎయిర్పోర్ట్ లో జరిగిన ఘటనను ఎవరూ మర్చిపోలేరు. దుబాయ్ నుండి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ల్యాండింగ్ సమయంలో రన్వే అంచు దాటి నేరుగా లోయలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 158 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత 10 ఏళ్లకే 2020లో కేరళలోని కోజికోడ్ లో మరొక భారీ ప్రమాదం జరిగింది. భారీ వర్షంలో ల్యాండ్ అవుతున్న విమానం రన్వే చివర ఉన్న లోయలోకి దూసుకెళ్లి 2 ముక్కలైంది. ఇందులో 21 మంది మరణించారు. మన దేశంలో ప్రస్తుతం 9 టేబుల్ టాప్ రన్వేలున్నాయి. కేరళలోని కోజికోడ్, కన్నూర్, కర్ణాటకలోని మంగళూరు, హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా, కుల్లు, సిక్కింలోని పాంగ్యోంగ్, మిజోరంలోని లేంగ్పుయ్, మహారాష్ట్రలోని బారామతి, ఉత్తరప్రదేశ్ లో నిర్మితమవుతున్న చిత్రకూట్ వీటిలో ముఖ్యమైనవిగా చెప్పొచ్చు. కొండ ప్రాంతాల్లో ఉండే ప్రజల ప్రయాణ అవసరాల కోసం అప్పటి ప్రభుత్వాలు తప్పనిసరి పరిస్థితుల్లో వీటిని నిర్మించాయి. కానీ సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఇవి ప్రమాదాలకు అడ్డాగా మారుతున్నాయి. ముఖ్యంగా వర్షాలు కురిసే సమయంలో ఈ రన్వేలు మృత్యువును ఆహ్వానిస్తున్నట్లుగా కనిపిస్తాయి. బారామతిలో అజిత్ పవార్ విమాన ప్రమాదం ఈ లోపాలను మరొకసారి వేలెత్తి చూపుతోంది.
ప్రభుత్వాలు కేవలం విమానాశ్రయాలను నిర్మించడమే కాదు, అక్కడ పైలట్లకు సహకరించి ఆధునిక సాంకేతికతను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రన్వేల పొడవును పెంచడం లేదా చివరలో ఎమర్జెన్సీ సేఫ్టీ నెట్స్ వంటివి ఏర్పాటు చేయడంపై నిపుణులు సూచనలు చేస్తున్నారు. ప్రజల సౌకర్యం కోసం నిర్మించిన ఈ కేంద్రాలు మరణ శాసనాలుగా మారకుండా చూడడమే అసలైన అభివృద్ధి అంటారు విశ్లేషకులు. ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని తెలిసినా ప్రభుత్వాలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోవడం విషాదం. ఇలాంటివి కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ వింతైన భయంకరమైన రన్వేల లిస్ట్ లో నేపాల్లోని లుక్లా విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనదిగా పేరు పొందింది. ఎత్తైన ఎవరెస్ట్ పర్వతాల మధ్య ఉండే ఈ రన్వే చాలా చిన్నదిగా ఉండడమే కాకుండా ఒక అంచున లోతైన లోయ, మరొక అంచున ఎత్తైన పర్వతం ఉంటుంది. అక్కడ ఒక్క చిన్న పొరపాటు జరిగినా మరణం నిశ్చయం అంటున్నారు సీనియర్ నిపుణులు. అలాగే కరేబియన్ దీవుల్లోని సెయింట్ మార్టిన్ ఎయిర్పోర్ట్ మరొక వింత. ఇక్కడ రన్వే సముద్ర తీరానికి ఆనుకుని ఉంటుంది. విమానాలు నేరుగా పర్యాటకుల తలల పైనుండి అతి దగ్గరగా ల్యాండ్ అవుతూ ఉంటాయి. మడేయిరా విమానాశ్రయం కూడా సముద్రం పక్కనే సన్నని స్తంభాలపై నిర్మించబడింది. గాలులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ ల్యాండింగ్ చేయడం పైలట్లకు నరకప్రాయంగా ఉంటుంది. ఫ్రెంచ్ ఆల్ప్ పర్వతాల్లో ఉండే కూర్చెవెల్ ఎయిర్పోర్ట్ రన్వే వాలుగా ఉండడమే కాకుండా మంచుతో నిండి ఉంటుంది. అక్కడ విమానాన్ని దించడం అంటే సర్కస్ లో ఫీట్లు చేసినట్లే ఉంటుంది. ఇలాంటి టేబుల్ టాప్ రన్వేలు విజ్ఞాన శాస్త్రం సాధించిన అద్భుతాలే అయినా అవి ప్రకృతి ముందు చాలా చిన్నవి. విమాన ప్రయాణం సురక్షితం అనుకుంటాం, కానీ ఇలాంటి రన్వేలపై దిగే ప్రతి విమానం ఒక సాహసమే. సాంకేతికత ఎంత పెరిగినా ప్రకృతి సృష్టించే ఆటంకాలు ఎదుర్కోవడం మనిషికి ఇంకా సాధ్యం కావడం లేదు. ఈ రన్వేల దగ్గర వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే మార్పులు ఏ రకమైన సెన్సార్లకు కూడా చిక్కవు. అందుకే పైలట్లు తమ అనుభవాన్ని, సమయస్ఫూర్తిని నమ్ముకోవాలి. లేదంటే విలువైన ప్రయాణికుల ప్రాణాలతో పాటు పైలట్ సిబ్బంది ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోతాయి.